హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, ఓకేనా? సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి సో పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, ప్రేమికుల మధ్య గొడవలు, సో వీటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు, గైడెన్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు నేను ప్రొవైడ్ చేస్తాను, సరేనా? ఓకే, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ వ్యక్తి అండ్ మీ ఇద్దరి యొక్క కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో, సో ఆ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని మనం రీడింగ్లో చూద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, సరేనా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మరి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి? మెజిషియన్. సో మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, క్లారిఫై చేస్తాను ఫస్ట్. సో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా చెప్తుంది, మీరు ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి కలయిక అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇది మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్, ఓకేనా? సో అంటే మీరు ఎలాగైనా వాళ్ళ లైఫ్లోకి రావాలని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరిద్దరు ఒకటి అవ్వాలన్నది. సో అదేవిధంగా అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. మీ వ్యక్తి మీకోసం శత విధాలుగా ప్రయత్నాలు చేసి మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివి కూడా ఫాలో అవుతున్నారు. కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఇంకా ఏవో అంటారు కదా, వశీకరణ లాంటివి, అవి కూడా ఫాలో అవుతున్నారు. సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్గా అయితే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు. ఇద్దరికి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు. మీ పర్సన్ వచ్చేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా, ఓకేనా? సో ఇంకా వచ్చేసి మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే మీరైతే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు, సైలెంట్గా ఉండిపోయారు. అంటే దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ పర్సన్ నా లైఫ్లోకి రాసిపెట్టి ఉంటే వస్తారు అంటే మీరు డివైన్కి సరెండర్ చేసి వదిలిపెట్టేశారు. డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇది కరెక్ట్ టైం కాదు, నాకు మంచి రోజులు వస్తాయి, ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ రీయూనియన్ అవుతుంది అని మీరు పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. మీరైతే ఆశను కోల్పోలేదు, ఓకేనా? సో మీ మనసులో కూడా ఎక్కడో ఆశ ఉంది. లేదు ఈ వ్యక్తి ఎప్పటికైనా తన తప్పు తెలుసుకొని వస్తారనే ఆశతో మీరైతే ఎదురు చూస్తున్నారు అనేటటువంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇంకా చూద్దాము అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం, సరేనా? ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? నైన్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే, 8 ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్. ఓకే, ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సో మీ పర్సన్ ఇక్కడ కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి ఏంటంటే ఈ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యక్తి వచ్చి తులారాశి, కుంభరాశి అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని భయంకరంగా స్పై చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా స్పై చేస్తున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తున్నారు. మీ వాట్సాప్ డీపీ స్టేటస్ ఏంటి అని చెక్ చేస్తున్నారు. అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు వేరే వాళ్ళ ద్వారా, ఓకేనా? సో ఈ వ్యక్తి మీ గురించి వేరే వాళ్ళని అడగడం కూడా చేస్తున్నారు. ఈ వ్యక్తి మీకంటే చిన్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు, లేదంటే పదవిలో పెద్ద పొజిషన్ అయి ఉండొచ్చు, కానీ క్రాస్ రోడ్స్లో ఉన్నారు.
డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారు. సో వీళ్ళు ముందుకు రావచ్చా లేదా, ఒకవేళ నేను ముందుకు వెళ్తే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారా, వాళ్ళు నా పరువు తీస్తారా, అసలు వాళ్ళకు ఏమీ తెలియట్లేదు. మరి వాళ్ళకు వేరే ఆప్షన్ కూడా ఉంది. ఈ 2 ఆప్షన్స్ మధ్య వాళ్ళకి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. సో వాళ్ళు కంప్లీటెడ్గా బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చూడండి. సో వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇంతకుముందు బాగా చేసి మనిషి, వెంటపడే మనిషి, నాతో కమ్యూనికేషన్ చేయకుండా ఉండలేని మనిషి సడన్గా ఎందుకు ఇంత చేంజ్ అయిపోయాడు అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఓకేనా, వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చూడండి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ ఇంకొకటి ఎలాగంటే చూడండి, 10 ఆఫ్ కప్స్ కార్డ్. ఈ 10 ఆఫ్ కప్స్ కార్డ్స్తో ఇక్కడ ఎలాగంటే మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొంతమందికి. ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా వాళ్ళు కావాలి, మీరు కావాలన్నట్టుగా ఉంది. అటు మ్యారీడ్ పర్సన్ వదులుకోలేరు, ఇటు మిమ్మల్ని కూడా వదులుకోలేరు. వాళ్ళకి ఇద్దరు కావాలన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా రావాలి, మీతో వచ్చి ఇక్కడ ఏంటి చెడమడ తిట్టేసి మిమ్మల్ని నిలదీసి అడిగి హౌ డు యూ, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని ఏదో ఒక క్లారిటీ కోసం అయితే మీ దగ్గరికి వస్తారు. సో ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అసలు ఎందుకు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకు గెట్ అవే చేశారు, అసలు ఏం జరుగుతుంది తన మనసులో. మీరు వెంటపడినప్పుడు ఎక్కడికి వెళ్తారు, నేను నాతోనే ఉంటారని అనుకున్నారు. ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్ అయిపోయి మాట్లాడడం మానేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఒక బౌండరీస్ అనేది అంటే ఒక బౌండరీస్ డ్రా చేశారో, ఇక వాళ్ళకు కష్టంలాగా ఉంది, ఒక అవమానంలాగా ఉంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. నేనేం తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి ఎంతో తొందరగా తొందరగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ అడగాలనుకుంటున్నారు. మీతో గొడవ అయినా పర్వాలేదు, కానీ మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చాలా తపన పడుతున్నారు. డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. సో మీ ఫీలింగ్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం, సరేనా. సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ వ్యక్తి గురించి మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం, సరేనా. ఓకే, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ వ్యక్తి గురించి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. Ten of Swords, Page of Swords, Knight of Swords, Nine of Cups. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా టెన్షన్లో ఉన్నారు. అంటే మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అనేది వాస్తవం. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరిద్దరు ఏంటంటే ఈక్వల్ అన్నమాట, సేమ్ సోల్స్. మీరు అనుకుంటారేమో ఇది వన్ సైడ్ లవ్ అని, కానీ కాదు, ఇది మ్యూచువల్. ఇద్దరు ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు డెఫినెట్గా. సో వాళ్ళు చాలా ఎమోషనల్, మీరు ప్రాక్టికల్ అండ్ స్ట్రిక్ట్ అన్నమాట. ఈ వ్యక్తి ఏంటంటే చాలా మెతక అండ్ నెమ్మది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. సో మీరు ఏంటంటే చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు, ఈ వ్యక్తి రావాలి, ఈ వ్యక్తి మళ్ళీ తనకే తానే రావాలని చుట్టూ బౌండరీస్ సెట్ చేసుకున్నారు. మీరు వాళ్ళ నుంచి కాలర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 9 months నుంచి వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి 9 days కూడా అవ్వచ్చు. ఓకేనా, 9 days కూడా అయి ఉండవచ్చు. సో ఈ విధంగా ఉంది. అంటే మీరు రాత్రిలో అయితే సరిగా పడుకోవట్లేదు, చాలా హెడేక్గా ఉంది. ఓకేనా, అంటే ఈ కనెక్షన్లో నేను మీ కరెంట్ ఫీలింగ్ చెప్తున్నాను మీ వ్యక్తి గురించి. ఈ కనెక్షన్లో మళ్ళీ కలవమేమో అని, ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి రావడేమో అని ఒక టెన్షన్, బాధ, గిల్టీ ఫీలింగ్, రిగ్రెట్, ఏం జరుగుతుందో అని పాస్ట్ని తలుచుకుంటూ మీరు బాధపడడం, ఏడవడం, బాగా టెన్షన్ పడుతున్నారు మీరైతే. సో ఎవరైతే ఇలాంటి టెన్షన్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా నుంచి హీలింగ్స్ అయితే వస్తాయి. వాళ్ళకు ఒక డివైన్ నుంచి ఒక ధైర్యం రావాలని వేడుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా పవర్ఫుల్గా ఉన్నారండి. ఎందుకంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఈ నైట్ ఆఫ్ స్వర్డ్స్తోని. సో ఇంకా వచ్చేసి ఇక్కడ డివర్స్ లేడీ అండ్ సింగిల్ పేరెంట్, ఇక్కడ డివర్స్ లేడీ అండ్ సింగిల్ పేరెంట్ అనమాట. కాకపోతే ఈ వ్యక్తితో మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది. ఈ వ్యక్తితో నాకు ఫ్యూచర్ ఉంది, ఏదో ఒక రోజు ఈ వ్యక్తి నన్ను కలుస్తారని ఒక హోప్ అయితే మీకు కూడా ఉంది. ఇక్కడ 9 of Cupsతో క్లియర్గా చెప్తుంది.
ఏదో మళ్ళీ మా మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ బాండింగ్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో ఉంది అనే ఒక హోప్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్ మీ వ్యక్తి పైన. ఓకేనా? సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ మీద, మీ ఎనర్జీస్ మీ పర్సన్ మీద అయితే చాలా ఈక్వల్గానే ఉన్నాయి. ఇద్దరు సోషల్ మీడియాలో స్పై చేసుకోవడం, ఇద్దరికి ఒక హోప్ అయితే ఉంది రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ ఉందని చెప్పేసి. ఓకేనా? అది. సో మరి ఈ వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.